నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో బొల్లి సమస్య గురించి, దాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఉపయోగపడే ఆయుర్వేద ఔషధ మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా మనకి చర్మం అంటే ప్రతి వాళ్ళకి కూడా శరీరం మొత్తాన్ని చర్మం కప్పి ఉంటుంది. ఈ చర్మం రకరకాల రంగుల్లో ఉంటుంది. అంటే ఒక ప్రాంతాన్ని బట్టి ఆ రంగు మారుతూ ఉంటుంది. లేకపోతే ఒక ప్రాంతంలో కూడా కొంతమందిలో ఒక్కొక్క రంగులో ఎక్కువ తెల్లగా ఉండడం, పచ్చగా ఉండడం, గులాబీ రంగుగా ఉండడం, గోధుమ రంగులో ఉండడం, నలుపు రంగులో ఉండడం, ఏ రంగులో అయినా ఉండొచ్చు. కానీ ఉన్న రంగు ఏదైనా కానీ శరీరం మొత్తం మీద ఒకే రంగులాగా ఉంటుంది. అయితే ఏంటంటే కొంతమందిలో ఈ రంగులో అక్కడక్కడ మార్పులు వస్తుంటాయి. శరీరంలో అక్కడక్కడ చిన్న చిన్న ప్రాంతాల్లో ఈ రంగు తగ్గిపోయి, తెలుపైనా కానివ్వండి, నలుపైనా కానివ్వండి, ఏ రంగైనా కానీ ఆ రంగు బాగా తగ్గిపోయి పైన ఉండేటువంటి కణాలు నశించి తెల్లటి మచ్చల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ మచ్చల్నే మనం బొల్లి మచ్చలు అంటూ ఉంటాం. అయితే చిన్న పిల్లల్లో అప్పుడప్పుడు విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా కొంచెం రంగు తగ్గి, అంటే చర్మం మీద తెల్లగా మచ్చలు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ మచ్చలు ఈ బొల్లిలో కనిపించేటువంటి మచ్చలు రెండు కూడా బాగా తేడాగా ఉంటాయి. చిన్నపిల్లల్లో విటమిన్లు అవి ఇచ్చేస్తే కనుక అవి మళ్ళీ సరైపోతూ ఉంటాయి. కానీ ఈ బొల్లి మచ్చలు విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటివి కావు. ఈ మచ్చలు ఏంటంటే ఇప్పుడు మనకి చర్మానికి ఒక రంగు, ఒకేలాగా రంగు ఉండడానికి కారణం చర్మంలో ఉండేటువంటి మెలనిన్ అనేటువంటి కణాలు. ఈ మెలనిన్ అనేటువంటి కణాలు బాగా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక చర్మపు రంగు డార్క్గా, అంటే కొంచెం చామంచాయిగా కానీ నల్లగా కానీ ఉంటుంది. అయితే ఈ మెలనిన్ కణాలు కనుక తక్కువగా ఉన్నట్టయితే చర్మపు రంగు కొంచెం అంటే ఛాయ కాస్త బాగుండేలాగా తెల్లగా ఉండడం అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే కొన్ని ప్రదేశాల్లో ఉండేటువంటి చర్మంలో ఈ మెలనిన్ కణాలు నశించిపోతూ ఉంటాయి. అంటే రంగునివ్వాల్సినటువంటి కణాలు నశించిపోతూ ఉంటాయి. అలా నశించిపోయినప్పుడు అక్కడ ఆ కణాలు ఇచ్చే రంగు తగ్గిపోయి తెల్లటి మచ్చలాగా ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని మనం ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే, వాతం పిత్తం కఫంలో ఏంటంటే పిత్తదోషం అనేటువంటిది చర్మపు రంగుకు కారణం అవుతూ ఉంటుంది. ఆ పిత్తదోషంలో కూడా భ్రాజక పిత్తం అనేటువంటిది ఒక సెపరేట్ అనమాట. పిత్తం 5 రకాలుగా ఉంటుంది. అందులో భ్రాజక పిత్తం అనేటువంటిది చర్మంలో ఉండి చర్మపు రంగుకు కారణం అవుతూ ఉంటుంది. ఈ భ్రాజక పిత్తం ప్రకోపించినప్పుడు చర్మపు రంగులో మార్పు వచ్చి మచ్చలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు స్విత్రం అంటాము. దీన్ని మనం ఆధునికంగా చెప్పేటప్పుడు విటిలిగో అని కూడా అంటూ ఉంటాం అనమాట. అయితే ఇలాగ రావడానికి ఏంటి కారణం, ఎందుకు ఇలాంటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి? ఇలా చూసినట్టయితే దీనికి ఖచ్చితంగా ఎందుకు అని చెప్పడం కష్టం. అయితే కొంతమందిలో ఏంటంటే ఎప్పుడో కాలిన మచ్చలు అవి ఉన్నాయనుకోండి, ఆ భాగంలో కొంతకాలం తర్వాత కొంచెం తెల్లటి మచ్చలు రావడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అది ఒక రకం. అలా కాకుండా ఈ నశించిపోయి, అంటే మెలనిన్ అనేటువంటి పదార్థం నశించిపోయి ఇలా రావడానికి కారణాలు చూసినట్టయితే ఖచ్చితంగా ఇది కారణం అని చెప్పలేం. కానీ రోగ నిరోధక వ్యవస్థలో వచ్చేటువంటి కొన్ని మార్పుల వల్ల మన శరీరం తనలో ఉండేటువంటి తన కణాలనే శత్రు కణాలుగా భావించి నశించిపోయేలాగా చేయటం, అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటూ ఉంటాం. అంటే మన ఇమ్యూనిటీ మన మీదే దాడి చేయడం వల్ల వచ్చేటువంటి సమస్యగా దీన్ని చెప్తూ ఉంటాం. అది ఎందుకు అలా చేస్తుంది అనేటువంటి దానికి ఖచ్చితమైనటువంటి జవాబు లేదు. అయితే ఆహారంలో కొంచెం ఎక్కువగా కారాలు, మసాలాలు, పుల్లటి పదార్థాలు తీసుకునేటువంటి వాళ్ళలో ఇలాంటి సమస్య వచ్చేందుకు కొంత అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు మనకి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇది ఆటో ఇమ్యూన్ సమస్య అవ్వడం వల్ల థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య కొంచెం ఎక్కువగా కనపడుతుందని, అది కూడా కొంచెం గమనించినటువంటి అంశం. అంటే థైరాయిడ్ వచ్చిన వాళ్ళందరికీ ఇది వస్తుందని కానీ, లేకపోతే బొల్లి సమస్య ఉన్న వాళ్ళందరికీ థైరాయిడ్ ఉంటుందని కానీ ఎక్కడా లేదు. కానీ కొంచెం ఆ థైరాయిడ్ సమస్య తర్వాత ఈ బొల్లి కలిసి ఉండే అవకాశం ఉంది అనేటువంటిది కూడా కొన్ని పరిశోధనలో తెలుస్తున్నటువంటి అంశం. కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళలో కూడా ఇలాంటి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే మన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడానికి కారణమైనటువంటి కొన్ని ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ఈ రెండు కూడా కొంతవరకు కారణం అయ్యేందుకు అవకాశం ఉంది. అయితే ఈ మచ్చలు కూడా ఏంటంటే రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఇవి రావడం ఏమో చిన్న మచ్చల్లాగా వస్తుంటాయి. అవి వచ్చినవి కూడా కొంతమందికి ఏంటంటే పెదవుల మీద వస్తూ ఉంటాయి, కొంతమందికి చెవి మీద, ఈ చెవి అంచు మీద వస్తూ ఉంటుంది. ఎక్కువగా వచ్చేటువంటి ప్రదేశాలు అనమాట. చేతి వేళ్ల మీద కానీ, కాలి వేళ్ల మీద కానీ, కాళ్ళ మీద కానీ ఎక్కువగా
ఈ తెల్లటి మచ్చలు కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఒకటి సూర్యరశ్మి పడేటువంటి ప్రదేశాల్లో ఈ మచ్చలు ఎక్కువగా ఉండడం అనేటువంటిది కూడా గమనిస్తున్నటువంటి అంశం. అయితే ఈ మచ్చలు కొంతమందిలో చిన్న మచ్చలు వచ్చి ఎక్కువ కాలం పెరగకుండా అలా ఉంటూ ఉంటాయి. కొంతమందిలో ఈ మచ్చలు చాలా తొందరగా తెల్ల మచ్చలు తొందరగా వ్యాపించిపోతూ ఉంటాయి. ఎవరిలో ఎక్కువ టైం పడుతుంది, ఎవరిలో ఎక్కువ టైం పట్టదు అనేటువంటిది కూడా చెప్పలేము అనమాట. అలా ఒక మనం ఊహించలేనటువంటి విధంగా ఈ జబ్బు బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మచ్చలు వచ్చినటువంటి కొత్తలోనే వీటికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే అవి పెరిగిపోకుండా ఉండడానికి, తొందరగా అదుపులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మచ్చల వయసు పెరిగినంత కొద్ది కంటే 1 సంవత్సరం దాటిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిపోయి ఆ మచ్చలు అలా ఉన్నట్టయితే కనుక వాటిని తగ్గించటం చాలా కష్టమైనటువంటి అంశం. ఈ సమస్య ఒక ఆటో ఇమ్యూన్ సమస్య అవ్వడం, తర్వాత ఏంటంటే కొంచెం అంత తేలికగా లొంగని సమస్య అవ్వడం వల్ల వైద్య చికిత్స కూడా దీనికి కొంచెం కష్టమైనటువంటిది. ఈ బొల్లి అనేటువంటి దానికి చికిత్స జరగాలంటే సంవత్సరాల పాటు ఓపికగా మందులు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ముందు అర్థం చేసుకోవాలన్నమాట. అంతేగాని హడావిడిగా తగ్గాలి అనుకుంటే తొందరగా తగ్గిపోదు. ఈ అవేర్నెస్ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. తెలిసినట్టయితే ఏంటంటే హైరాణ పడిపోతూ ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్కి, ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి పరిగెత్తేటువంటి లక్షణాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ఈ వ్యాధి ఎలా అయినా సరే తగ్గడానికి కొంచెం కష్టమైనటువంటిది. చికిత్స తొందరగా మొదలు పెడితే తొందరగా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఎక్కువ కాలం అయిపోయినటువంటి దాన్ని పూర్తిగా తగ్గించడం కష్టం. ఇలాంటి అంశాలు ప్రతి వాళ్ళు తెలుసుకుని ఉంచుకోవాలి. ఈ సమస్య ఉన్నప్పుడు ఏంటంటే ఆహారం విషయంలో కనుక కొంత శ్రద్ధ తీసుకున్నట్టయితే ఆ ఆహారపు అలవాట్ల వల్ల ఈ మచ్చలు తొందరగా పెరిగిపోకుండా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉన్న మచ్చలు తొందరగా అదుపులోకి రావడానికి, పెరిగిపోకుండా ఉండడానికి కూడా ఆహారం కొంతవరకు తోడ్పడుతుంది. ఆహారంలో తీసుకోవాల్సినటువంటి ఏంటంటే కొద్దిగా ఎక్కువగా మనకి ఆకుకూరలు, బాగా కాయగూరలు అవి ఎక్కువగా తింటూ ఉండాలి. అందులో కూడా ఏంటంటే కొంచెం వెల్లుల్లిపాయ కాస్త ఎక్కువగా తినడం అనేటువంటిది ఈ సమస్య ఉన్న వాళ్ళకి మేలు చేసేటువంటిది. అలాగే బొప్పాయికాయ కూడా మనం పండుగా తింటూ ఉంటాం. పచ్చి బొప్పాయికాయని కూరలాగా కూడా వండుకుంటూ ఉంటారు. ఈ బొప్పాయికాయకి చాలా జీర్ణశక్తిని బాగా మెరుగుపరిచేటువంటి గుణం ఉంటుందన్నమాట. అందుకని బొప్పాయికాయని పచ్చికాయని కూరలాగా వండుకుని తింటూ ఉండడం కూడా, అంటే నిరంతరం రోజు తినమని కాదు, వారంలో ఒక 2 రోజులు 3 రోజులు ఈ బొప్పాయికాయని కూరలాగా వండుకుని తింటూ ఉంటే కూడా ఈ మచ్చలు పెరిగిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే తినేటువంటి ఆహారంలో దంపుడు బియ్యాన్ని ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. అలాగే గోధుమ వాడేటువంటి వాళ్ళు కూడా పొట్టు తీసేయకుండా ఉన్నటువంటి గోధుమలతో చేసినటువంటి రొట్టెలను కానీ, గోధుమతో వండుకునే పదార్థాలను కానీ తీసుకుంటూ ఉండాలి. ఇంకా తీసుకునేటువంటి వాటిలలో మనకి అవిసె గింజలు కూడా ఈ బొల్లి మచ్చలు పెరిగిపోకుండా ఉండడానికి తోడ్పడతాయి. అందుకని ప్రతిరోజు ఒక చెంచాడు వేయించి పెట్టుకున్నటువంటి అవిసె గింజల్ని నమలడం కానీ, అవిసె గింజల పొడిని ఆహారంలో తీసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వాల్నట్స్ లాంటి నట్స్, బాదం పప్పులు కూడా కణాలు మళ్ళీ పుట్టడానికి ఉపయోగపడతాయి కనుక వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో పసుపును ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి మేము ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం, పుల్లటి ఆహారాలు మానేసేయాలని. అయ్యో పచ్చని చేయాలా అనుకుంటూ ఉంటారు. ఏంటంటే పులుపు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నట్టయితే ఆ పుల్లటి పదార్థాల్లో ఉండేటువంటి విటమిన్ సి ఈ తెల్ల మచ్చల్లో మళ్ళీ కొత్తగా మెలనిన్ కణాలు పుడితే తప్ప మచ్చలు పోయి నార్మల్ రంగుకు రాలేవు. అలాగా తిరిగి మళ్ళీ ఈ మెలనిన్ కణాలు పుట్టడానికి ఎక్కువ పుల్లటి పదార్థాలన్నీ కొంచెం ఆటంకం అవుతూ ఉంటాయి. ఈ ప్రిజర్వేటివ్స్ చేర్చి తయారైనటువంటి ఆహార పదార్థాలు అంటే మనకి బజార్లో రెడీగా దొరుకుతూ ఉంటాయి కదా, ఈ సాస్లు, జామ్లు, వీటిలో ప్రిజర్వేటివ్స్ వేస్తూ ఉంటారు. అలాగే పిజ్జా, బర్గర్లు వాటిలలో కూడా ఈ సోడియం మెటాబైసల్ఫేట్ లాంటి పదార్థాలు వాడుతూ ఉంటారు. అలాగే మనకి ఏంటంటే బజార్లో రెడీగా ప్యాక్డ్ ఫుడ్స్ దొరుకుతూ ఉంటాయి, తెచ్చుకుని రెడీ టు ఈట్గా, అంటే అప్పటికప్పుడు మనం తినేసేందుకు అనువుగా ఉండేటట్టుగా. వాటన్నింటిలో కూడా ప్రిజర్వేటివ్స్ అవన్నీ కూడా చేర్చి తయారు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆహార పదార్థాలన్నీ కూడా మళ్ళీ ఈ మెలనిన్ కణాలు తయారవడానికి ఆటంకం అవుతాయి కనుక ఇలాంటి పదార్థాలు అంటే ప్రిజర్వేటివ్స్ ఉన్నటువంటి ఆహారాలన్నీ కూడా మానేసేయాలి. మనకి బజార్లో రంగులు వేసినటువంటి పదార్థాలు కొన్ని ఉంటూ ఉంటాయి. కొన్ని స్వీట్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, రకరకాల పానీయాలు, వాటిలలో అన్నింట్లో కూడా రంగులు వేస్తూ ఉంటారు, ఆర్టిఫిషియల్ కలర్స్. ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ అవి ఉన్నటువంటి కూడా
బాగా తగ్గించేసుకోవాలి. ఇలాంటి మార్పులన్నీ కూడా అంటే ఆహారంలో చేసుకున్నటువంటి ఈ మార్పులన్నీ కూడా మళ్ళీ కొత్తగా అంటే కొత్త కణాలు బాగా పుట్టడానికి, మచ్చలు మళ్ళీ మళ్ళీ పెరిగిపోకుండా ఉండడానికి కూడా తోడ్పాటుగా ఉంటాయి. అలాగే ఇంకా విహారం, ఈ విహారం విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా చాలా అవసరం. మానసిక ఒత్తిడి ఎప్పుడూ కూడా ఈ మచ్చలు పెరిగిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. మనం గమనించినట్టయితే కూడా కొంచెం ఈ బొల్లి మచ్చలు ఉన్నటువంటి వాళ్ళలో ఎప్పుడైనా ఒక స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలతో ఒత్తిడితో బాగా బాధపడుతున్నప్పుడు ఆ మచ్చలు తొందరగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. తెల్ల మచ్చలు ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకని మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడానికి అంటే మనకి రకరకాల మార్గాలు మనం కొన్ని ఎపిసోడ్స్లో చెప్పుకుంటూ ఉంటాం కూడా. మనిషి ఆనందంగా ఉండడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఏవో ఆటలు ఆడుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది, కొంతమందికి సంగీతం ఆనందంగా ఉంటూ ఉంటుంది, కొంతమందికి ఏదో చిత్రలేఖనం కానివ్వండి, ఒక మంచి సినిమా చూడడం, లేకపోతే చిన్నపిల్లలతో ఆడుకోవడం, ఇవి ఏవైనా సరే మనసును ప్రశాంతంగా ఉంచేటువంటి అంశాన్ని ఎవరికి ఏది నచ్చితే అది అంటే వాటిని ఆడుకోవడం, పాడుకోవడం అది చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే ప్రాణాయామాలన్నీ కూడా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి అనేటువంటిది మనకి ఎన్నో పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. అందుకని నిత్య జీవితంలో భాగంగా ప్రాణాయామాలను కనుక చేస్తూ ఉన్నట్టయితే ఈ మానసిక ఒత్తిడిని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ బొల్లి మచ్చల విషయంలో సూర్యరశ్మి అనేటువంటి దానికి కూడా మనం ఒక ప్రాధాన్యతనిస్తాం. కొన్ని వేళల్లో ఉండేటువంటి సూర్యరశ్మి దానికి ఈ సమస్యకు ఒక మందులాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని సమయాల్లో ఉండేటువంటి సూర్యరశ్మి దానికి ఒక శత్రువులాగా కూడా అవుతూ ఉంటుంది అన్నమాట. ఉదయాన్న అంటే పొద్దున్నే సూర్యోదయం అయినప్పుడు 1 గంట వరకు అంటే పొద్దున్న మనకి 7:30-8 లోపు ఎండ పెరగకుండా ఉన్నటువంటి సమయంలో వచ్చేటువంటి లేత ఎండలోని సూర్యకిరణాలు ఈ మచ్చలు తగ్గడానికి తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. పొద్దున్నే వచ్చేటువంటి సూర్యకిరణాలు ఈ తెల్ల మచ్చల మీద కనుక పడేలాగా చూసుకున్నట్టయితే మచ్చలు తగ్గడానికి అది ఒక ఔషధంలాగా, ఒక ట్రీట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. అవే సూర్యకిరణాలు కొంచెం వేడి ఎక్కువైపోయి మధ్యాహ్నం అది అయిన తర్వాత ఆ కిరణాలు మళ్ళీ మన శరీరం మీద పడుతూ ఉన్నట్టయితే మచ్చలు పెరగడానికి కారణం అవుతూ ఉంటుంది. అందుకని ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తెల్ల మచ్చలు ఉండి బొల్లితో బాధపడుతున్నటువంటి వాళ్ళు రోజు పొద్దున్న వచ్చేటువంటి సూర్యరశ్మిలో ఒక 15-20 నిమిషాలు సూర్యరశ్మి కొంచెం చర్మం మీద, మచ్చల మీద పడేలాగా చూసుకుంటూ ఉన్నట్టయితే మందులా ఉంటుంది. అలాగే మిగతా ఎండ ఉండేటువంటి సమయంలో మధ్యాహ్నం అది ఎండగా ఉండేటప్పుడు ఎండలోకి వెళ్లకుండా ఉండడం అనేటువంటిది ఒక రక్షణగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే చర్మానికి నిత్యం నూనెతో మర్దన చేసుకోవడం అనేటువంటిది కూడా ఈ బొల్లితో బాధపడేటువంటి వాళ్ళకి ఒక మంచి ఔషధం లాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకొక 2 చిట్కాలు కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళకి. గైరికం అంటాం. గైరికం అంటే కావి రాయి అని చెప్పి మనకి మామూలు భాషలో చెప్తూ ఉంటాం. ఎర్రగా రాయిలా ఉంటుంది అన్నమాట. ఈ కావి రాయిని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని కొంచెం అల్లపు రసంతో కలిపి ఒక లేపనంలా చేసుకుని ఈ తెల్ల మచ్చల మీద ఒక లేపనంలాగా పూసుకుంటూ ఉన్నట్టయితే నెమ్మదిగా ఆ మచ్చలు తగ్గడానికి ఈ కావిరాయి అల్లపు రసం మిశ్రమం ఉపయోగపడుతుంది. అలాగే మరొక చిన్న చిట్కా ఏంటంటే పసుపు, మంచి పసుపు, చక్కగా పసుపు కొమ్ములు తెచ్చి పట్టించుకున్నటువంటి పసుపుని తీసుకుని ఆ పసుపులో కొద్దిగా ఆవ నూనె కలిపి ఒక లేపనంలా తయారు చేసి దాన్ని ఈ తెల్ల మచ్చల మీద రాసుకుంటూ ఉన్నా కూడా మచ్చలు పెరిగిపోకుండా ఉండడానికి, మచ్చల రంగు తెల్లగా కాకుండా కొంచెం గులాబీ రంగుకు రావడానికి ఈ 2 చిట్కాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. బొల్లి సమస్యని అదుపులోకి తీసుకురావడానికి పైపుతగా వాడుకుందుకు ఒక ఔషధం, కడుపులోకి తీసుకోవడానికి ఒక ఔషధాన్ని మనం ఇప్పుడు తయారు చేద్దాం. మొట్టమొదట కడుపులోకి తీసుకునేటువంటి ఔషధాన్ని తయారు చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా చేయాలో చూద్దాం మనం. ఈ కడుపులోకి తీసుకునేటువంటి దానికి ఏంటంటే మొత్తం 3 మూలికలు కావాలి మనకి. అందులో మొట్టమొదటిది బావంచాలు. ఈ బావంచాలకి ఏంటంటే చర్మం ఇలా తెల్లగా అయిపోయినప్పుడు అందులో ఉండేటువంటి మెలనిన్ పిగ్మెంట్ పోతుందని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ పిగ్మెంట్ మళ్ళా పుట్టేలాగా అంటే మెలనిన్ మళ్ళీ పుట్టేలాగా చేసేటువంటి గుణం బావంచాల్లో ఉంటుంది. అందుకని చక్కటి క్వాలిటీ బాగున్నటువంటి బావంచాలను తీసుకొచ్చి చూర్ణం చేసేసుకుని ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. బావంచాల తర్వాత మనకు కావాల్సినటువంటిది ఏంటంటే విడంగాలు.
ఈ విడంగాలు కూడా చర్మానికి చక్కగా రంగు తేవడానికి బాగా ఉపయోగపడతాయి. రసాయనాలు మనం చెప్పుకుంటూ ఉంటాం మన కార్యక్రమంలో. ఈ రసాయనాలు అన్నీ కూడా ఏంటంటే శరీరంలో ఉండేటువంటి అన్ని కణాలు బాగా పనిచేసేలా ఉపయోగపడేటువంటివి. ఈ విడంగాలు కూడా ఒక చక్కటి రసాయనం. ఈ రసాయనం ఏమో చర్మంలో ఇలా డ్యామేజ్ అయిపోయినటువంటి కణాలు పోయి మళ్ళీ మంచి కణాలు రావడానికి తోడ్పడతాయి అన్నమాట. విడంగాలు కూడా చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకోవాలి. మనకి ఇందులో కావాల్సినటువంటి మూడోది ఏంటంటే వేప ఆకులు. వేప ఆకులు వీలైనంత వరకు బాగా లేతగా ఉన్నటువంటి ఆకులు తీసుకోవాలి. లేతగా ఆకులు దొరికినట్టయితే కనుక ఏంటంటే మనం ఇందాక పెట్టుకున్నటువంటి 2 చూర్ణాలని విడిగా కలిపేసుకుని వేప ఆకుల్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి ముద్దలాగా తీసుకోవచ్చు. అలాగే అవకాశం లేక వేపాకులు దొరకనట్టయితే కనుక వేపాకు చూర్ణాన్ని మనం ఈ ఔషధంలో వాడుకోవచ్చు అన్నమాట. చూర్ణాన్ని తీసుకున్నట్టయితే సమానంగా 50 గ్రాములు తీసుకోండి. ఇలా చూర్ణం చేసేసుకుని గాజు సీసాలో పోసి పెట్టుకుని దాన్ని ఏం చేయాలంటే ఒక 3 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని అందులో కొంచెం తేనె కలుపుకొని పొద్దున్న సాయంత్రం 2 పూట్ల కూడా ఆహారం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండాలి. అలా కాకుండా వేప ఆకులు దొరికినట్టయితే లేత వేపాకుల్ని నూరి ముద్దలా చేసేసి ఈ చూర్ణాన్ని ఒక 2 గ్రాముల పరిమాణంలో తీసుకుని దాన్ని వేపాకు ముద్దని కలిపి ఒక ముద్దలాగా చేసేసుకుని మింగేసేయాలన్నమాట. పొద్దున్న సాయంత్రం 2 పూట్ల కూడా కడుపులోకి తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇప్పుడు మనం పైపూతకు వాడుకునేటువంటి ఔషధం గురించి కూడా చూద్దాం. ఈ పైపూతకు వాడుకునే ఔషధంలో కూడా మనం మొట్టమొదటి తీసుకోబోయేటువంటిది బావంచాలు. బావంచాలు సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో చూర్ణం తీసుకోండి. మనం బావంచాల గురించి ఇందాకే మాట్లాడుకున్నాం కదా, రంగు మళ్ళీ సరిగా వచ్చేందుకు ఇది బాగా తోడ్పడుతుంది. మనకి బజార్లో అందుబాటులో ఉండేటువంటి రకరకాల ఆయుర్వేద ఔషధాల్లో కూడా ఈ బావంచాలు ఒక ప్రధాన ద్రవ్యంగా ఉంటుందన్నమాట. తర్వాత బావంచాలతో పాటుగా మనం తర్వాత వేసుకోవాల్సినటువంటిది చిత్రమూలం. ఈ చిత్రమూలం కూడా చర్మాన్ని బాగా ప్రేరేపించి కొత్త కణాల్లో మెలనిన్తో సహా వచ్చేటట్టుగా చేయడానికి సహాయపడేటువంటి గుణం ఉంటుంది. చిత్రమూలాన్ని చూర్ణంలా చేసుకోవాలి. దీన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఈ పైపూతకు తీసుకునే ఔషధంలో మనం వేసుకోవాల్సినటువంటి ఆఖరిది ఏంటంటే చెంగల్వ కోష్టు. ఈ చెంగల్వ కోష్టు కూడా చర్మాన్ని ప్రేరేపించి కొత్త కణాలు అంటే మెలనోసైట్లు బాగా పుట్టేలాగా చేసేటువంటి గుణం ఉంటుంది. మనకి చెంగల్వ కోష్టు కూడా తేలిగ్గానే దొరుకుతుంది బజార్లో. దీన్ని కూడా చూర్ణంలా చేసుకోవడం, దీన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఈ బావంచాలు, చిత్రమూలం, చెంగల్వ కోష్టు మూడింటిని కలిపేసి ఆ మిశ్రమాన్ని శుభ్రంగా ఒక బట్టల్లో జల్లించుకుని దాన్ని ఒక సీసాలో పోసి పెట్టించుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే ఇది పైపూత కోసం అని చెప్పుకున్నాం కదా మనం. మచ్చల్ని అంటే మచ్చల పరిమాణాన్ని సైజుని బట్టి అవసరమైనంత చూర్ణాన్ని తీసుకుని దీన్ని కొద్దిగా నీళ్లలో రాత్రిపూట నానబెట్టి ఉంచేసేయాలి. బాగా నానిపోయినటువంటి ఆ చూర్ణ మిశ్రమాన్ని పొద్దున్న కొద్దిగా నువ్వుల నూనె కూడా కలుపుకొని ఒక లేపనంలాగా తయారు చేసి దాన్ని మచ్చల మీద రాసుకుంటూ ఉండాలన్నమాట. నీళ్ళలో నానబెట్టి ఉంచేసి మన్నాడు పొద్దున బాగా నానినటువంటి దాంట్లో నువ్వుల నూనెని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపేసుకుని అంటే నానడం వల్ల ఏంటంటే నీళ్లు తగ్గిపోతాయి, మీకు ముద్దలాగా తయారవుతుంది. అందులో నూనెను కూడా కలిపేసి లేపనంలా చేసి ఎక్కడెక్కడ తెల్ల మచ్చలు ఉన్నాయో వాటి మీద ఒక పల్చటి పొరలాగా ఒక లేపనంలాగా రాసుకుంటూ ఉండాలి. ఆ రాసినటువంటి దాన్ని ఎక్కువసేపు వీలైనంత ఎక్కువసేపు చర్మం మీద ఉంచాలన్నమాట. అయితే ఈ ఔషధాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ బొల్లి మచ్చలు తగ్గడానికి ఇచ్చేటువంటి కడుపులోకి పైపూతకి కూడా చాలా ఓర్పుగా ఎక్కువ కాలం పాటు తప్పనిసరిగా వాడుతూ ఉన్నట్టయితే కనుక సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. జీవితాన్ని ఆరోగ్యంగా గడపడానికి, అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి ఉపయోగపడే ఒక సూత్రం గురించి మనం ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే మనసుకి సంబంధించినటువంటిది.
మామూలుగా మనం మనుషులందరినీ చూస్తూ ఉంటే అంటే బయటకు అపియరెన్స్ వైజ్గా చూస్తూ ఉంటే కూడా కొందరు పొడుగ్గా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది లావుగా, కొంతమంది సన్నగా, కొంతమంది తెల్లగా నల్లగా, ఇలా రకరకాలుగా ఉంటాయి. కొంతమంది కళ్ళు పెద్దగా ఉండడం, చిన్నగా ఉండడం, ఎన్నెన్నో తేడాలు ఉంటూ ఉంటాయి. మనిషికి ఎన్నో తేడాలు ఉంటూ ఉంటాయి. అసలు ఇంత విచిత్రం ఏంటంటే ఈ ప్రపంచంలో ఇంతమంది బిలియన్ల మంది ఉన్నా కూడా మనకి ఎక్కడో ఒకళ్ళో ఇద్దరికో తప్ప ఏమాత్రం పోలికలు లేకుండా ఉంటుంటారు. అందరూ విడిగా ప్రతి వాళ్ళు మనిషి అనిపించేలాగా 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు అన్నీ ఉన్నా కూడా ఒక మనిషికి ఎన్నెన్నో తేడాలు కనపడుతూ ఉంటాయి మనకి. అలా పైకి కనపడే తేడాలే కాకుండా మానసికంగా ఉండేటువంటి ప్రవర్తనలో కూడా చాలా రకాల తేడాలు ఉంటూ ఉంటాయి. శరీరానికేమో మనం వాతం, పిత్తం, కఫం అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే శరీరంలో ఉండేటువంటి మనసుకి ఉండేటువంటి గుణాలని మనం సత్వగుణం, రజోగుణం, తమో గుణం అని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం అనమాట. మనం జనరల్గా చూసినట్టయితే కనుక నిజం తప్ప మాట్లాడరు, కొంతమంది అబద్ధం తప్ప మాట్లాడలేరు, కొంతమంది ఎదుటి వాళ్ళని బాధించడమే లక్ష్యంగా ఉంటారు, కొంతమంది ఎదుటి వాళ్ళని ప్రేమించడమే లక్ష్యంగా ఉంటూ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఎప్పుడూ హాని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది మేలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా ప్రతి మనిషిలోనూ కొన్ని లక్షణాలు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. అందులో ఆ గుణాలను బట్టి మనం సాత్విక ప్రకృతి, రాజసిక ప్రకృతి, తామసిక ప్రకృతి అని 3 మేజర్ క్లాసెస్గా చెప్పుకుంటాం అనమాట. ఈ సాత్విక ప్రకృతిలో ఉండేవటం వాళ్ళకి ఏంటంటే అన్ని మంచి లక్షణాలు, మనం దైవత్వంగా చెప్పుకునేటువంటి మంచి లక్షణాలు అన్నీ ఉంటూ ఉంటాయి. అంటే ఎప్పుడు నిజాన్నే మాట్లాడుతూ ఉండడం, ఎప్పుడు కూడా ఇతరుల మేలుని కోరటం, ఎప్పుడు సహాయం చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేయడం, మంచి విషయాల్ని మాట్లాడుతూ ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఇలాంటి పాజిటివ్ లక్షణాలన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా మన జ్ఞానాన్ని పెంచుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయడం, ఇతరులని ఎప్పుడు నిందించకుండా ఉండడం, పరోపకారం చేద్దాం అనుకోవడం, ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఉన్నటువంటి వాళ్ళని మనం సాత్విక ప్రకృతి ఉన్న వాళ్ళుగా చెప్పుకుంటాం అనమాట. అంటే సత్వగుణం అనేటువంటిది ఒక మంచితనాన్ని, ఒక ప్రశాంతతని చూపించేటువంటి లక్షణం. ఈ సాత్విక ప్రకృతిలో మొత్తం 7 రకాలు ఉంటాయన్నమాట. అవి ఏమేంటంటే బ్రహ్మసత్వం అని కానీ, బ్రహ్మకాయం అని కానీ అంటాం. 2వది ఐంద్ర, 3వది వరుణ, 4వది కుబేర, 5వది గాంధర్వ, 6వది యామ్య, 7వది ఋషి అన్నమాట. ఇలా 7 రకాల సత్వాలు ఉంటూ ఉంటాయి. వీటి గురించి అంటే కొన్నింటి గురించి ఈ రోజు ఎపిసోడ్లోను, మరికొన్నింటి గురించి ఇంకో ఎపిసోడ్లోను మనం చెప్పుకుందాం. అంటే ఇవి తెలుసుకుంటే మనకి ఏంటంటే మనం కొంతమంది మనుషులను చూసినప్పుడు ఓహో వీళ్ళు ఇలాంటి ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట అని మనం ఎదుటి వాళ్ళనైనా చూడొచ్చు. అయితే మనలో కూడా నేను ఏ ప్రకృతి అనేటువంటిది కూడా ఎవరికి వాళ్ళు చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇందులో ఈ సత్వగుణంలో మనం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సాత్విక లక్షణాలు ఈ 7 రకాలైనటువంటి ప్రకృతుల్లోనూ ఉంటాయి. మొదటి ప్రకృతి మనం వివరంగా చెప్పుకునేటువంటిది ఏంటంటే బ్రహ్మసత్వం లేదంటే బ్రహ్మకాయం అంటాం. బ్రహ్మ మనకు తెలుసు, బ్రహ్మదేవుడు అంటే మనకి సృష్టికర్త, దేవుడు భగవంతుడు అంటే ఆది దేవుడుగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. బ్రహ్మదేవుడిలో మనం చెప్పుకునేటువంటి లక్షణాలన్నీ కూడా ఈ బ్రహ్మసత్వంలో ఉండేటువంటి వాళ్ళలో ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఏమేంటంటే అవి ఈ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళని చూడగానే మనకి వాళ్ళ ముఖంలో ఒక కాంతి, ఒక తేజస్సు బాగా కనపడుతూ ఉంటుంది. మనం చూడగానే అబ్బా వీళ్ళని చూస్తే ఏదో చాలా మంచి భావన కలుగుతోంది, నమస్కారం పెట్టాలనిపిస్తుంది అనేటువంటి ఫీలింగ్ మనకి ఈ బ్రహ్మసత్వంతో ఉండేటువంటి వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి ఏదో ఒక మంచిని చేయాలనేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటారు. అతిథులు అంటే గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళని చాలా ఆదరంగా చూసుకోవడం, సత్కరించడం, వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ చూడటం అనేటువంటిది ఇలాంటి వాళ్ళలో ఉండేటువంటి ప్రధాన లక్షణం. అలాగే ఈ బ్రహ్మసత్వంతో ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే వేదాల మీద పూర్తి నమ్మకం ఉంటుంది. అలాగే వేద జ్ఞానాన్ని సంపాదించుకుందుకు కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే రెండోది ఏంటంటే ఐంద్ర సత్వం అంటాం. ఐంద్ర సత్వం అంటే ఇంద్రుడికి సంబంధించినటువంటిది. ఇంద్రుడు అనే పేరు కూడా మనందరికీ కూడా బాగా అలవాటైనటువంటి పేరు. ఇంద్రుడు అంటే లీడర్ అన్నమాట. వీళ్ళల్లో అంటే మిగతా సత్వగుణంలో ఉండేటువంటి గుణాలన్నీ ఉంటాయి, దాంతో పాటుగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఒక నాయకత్వ లక్షణాలు, ముందుండే నడిపించేటువంటి గుణం వీళ్ళల్లో ఉంటుంది. ఒక మంచి పని సాధించాలన్నా, ఒక కార్యాన్ని సాధించాలన్నా వీళ్ళు చాలా ధైర్యంగా శూరత్వంతో ముందు ఉంటారు. ఎవరైనా సరే మనం అనుకుంటూ ఉంటాం కదా ఒక రామరాజ్యం అని చెప్పుకుంటామే, అలాంటి ఒక మంచి తీరుని తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు.
శాస్త్రంలో ఎలా జీవిస్తే మంచిది అని చెప్పారు, అంటే ఎలా జీవించాలి, ఇతరులకు మేలు చేయాలి, మనం కరెక్ట్గా డిసిప్లిన్గా ఉండాలి, మన సంపాదనలో కొంతమందికి కొంత ఇతరులకు ఇస్తూ ఉండాలి, ఇలాంటివన్నీ శాస్త్రంలో ఉన్నటువంటి సూత్రాలు. ఈ సూత్రాల ప్రకారం మాత్రమే వీళ్ళు తమ జీవితాన్ని నడుపుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు లీడర్ లాగా ఉన్నా కూడా ఏంటంటే తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళ మంచిని వీళ్ళు తప్పనిసరిగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వెంటనే సహాయపడాలనుకోవడం, వాళ్ళకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకి డబ్బు సమకూర్చడానికి సహాయపడడం, అంటే ఒక తండ్రి తన పిల్లలని ఎంత ప్రేమగా ఎంత బాధ్యతగా చూసుకుంటారో అలాగా ఈ లీడర్స్ కూడా, అంటే ఈ ఐంద్రసత్వం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరి మంచి చెడులు బాగా చూసుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ చేయడం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఇలాంటి వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం కానీ మనలో మనం చూసుకుని తెలుసుకోవడానికి ఈ నాలెడ్జ్ మనకి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఇంకా మిగిలినటువంటి కొన్ని సత్వాలు, ఇంకా 5 సత్వాలు ఉన్నాయి సాత్విక ప్రకృతిలో ఉండేటువంటి. మరో 5 గురించి మనం తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో బొల్లి సమస్య గురించి, దాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి ఔషధ మార్గాల గురించి తెలుసుకున్నాం కదా. అలాగే మరొక అనారోగ్య సమస్య గురించి, దానికి పరిష్కార మార్గాల గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.